హాయ్ అండి, నమస్తే. ఇదొక ఫ్యామిలీ వ్లాగ్, ఇన్లా ఫ్యామిలీ అనమాట. అంటే మా అత్తగారి సైడ్ ఫ్యామిలీ వ్లాగ్. యూజువల్గా నా వ్లాగ్స్ అన్నీ వచ్చేసి మా ఇంట్లో రొటీన్గా ఉన్నట్లుంటాయి, లేదా మా పుట్టింటి సైడ్ అంటే మా తమ్ముడిది, మా మేనల్లుడు, ఇలాంటి వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ అమ్మ వాళ్ళది పక్కనే కాబట్టి ఎక్కువ నాకు అటు ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇన్లా ఫ్యామిలీ ఫంక్షన్స్ అనేది కొంచెం తక్కువ. మీన్స్ రిలేటివ్స్ అనేది వేరే వేరే చోట్ల దూరంగా ఉంటారు అండ్ తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలాగూ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యాం కదా, ఒక మంచి మెమరీగా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మా అత్తయ్య గారి వాళ్ళ ఆడపడుచు గారిది 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. మెమరీస్ని సేవ్ చేసుకోవడం కోసం ఒక వ్లాగ్గా అయితే చేశాను. యాక్చువల్గా ఇది జరిగైతే చాలా డేస్ అయింది, డేస్ కూడా కాదు మంత్సే అనమాట. బట్ వీడియోస్ అనేవి ఎడిట్ చేయడం అయితే చాలా లేట్ అవుతుంది. నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఓన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో వచ్చేసి 2 days వ్లాగ్ అన్నమాట. అంటే ఈ అకేషన్ కోసం ముందు రోజు ఈవినింగే అందరూ అయితే గ్యాదర్ అయ్యాం. ఈ ఈవెంట్ వచ్చేసి వైజాగ్లో జరిగింది. వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి కదా రావడం, సో వాళ్ళ కోసం సర్వీస్ అపార్ట్మెంట్స్ అనేవి తీసుకున్నారనమాట ముందు రోజు స్టే చేయడానికి. ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పి యాడ్ చేశాను అనమాట. ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ వచ్చేసి బీచ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే టూరిజం ప్లేసెస్ కైలాష్గిరి ఇంకా ఉంటాయి కదా, వాటన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. 2-3 days ఉండి టూరిజం ప్లేసెస్ కవర్ చేయాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ముందు రోజు ఈవినింగే గ్యాదర్ అయ్యారు కదా, సో అందరూ కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నారు ఒక పక్క. అండ్ ఒక పక్కన వచ్చేసి మెహందీ అనేది జరుగుతుందన్నమాట. ఇద్దరు మెహందీ ఆర్టిస్టులను అయితే అరేంజ్ చేశారు. ఇలా ఒక పక్క మెహందీ అయితే జరుగుతుంది. వస్తున్నారు కదా పింక్ సారీ, తను మా అత్తయ్య గారి ఆడపడుచు గారు, వాళ్ళదే ఇప్పుడు ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి. అండ్ ఆ ఎల్లో సారీ వచ్చేసి వాళ్ళ అమ్మాయి, అండ్ బ్యాక్ సైడ్ ఉన్నారు కదా తను వాళ్ళ చిన్నమ్మాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు బొట్టు పెట్టి శారీస్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ ఇది. అంటే ఫంక్షన్ హాల్లో జరిగింది మెయిన్ ఫంక్షన్. స్టేజ్ డెకరేషన్ అయితే సింపుల్గా నీట్గా చాలా బాగుంది. అండ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఫ్యామిలీ ట్రీ. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేమ్స్ రాసి ఫింగర్ ప్రింట్స్ అయితే వేస్తున్నారు. సో మేము కూడా వేసాం. అలా ప్రతి ఫ్యామిలీ కూడా నేమ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ నుండి ఒరిజినల్గానే ఉంచేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అవసరమైన చోట్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అందరికీ వార్మ్ వెల్కమ్ అండి. అమ్మా నాన్నని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది అమ్మా నాన్న 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి. ఈ సెలబ్రేషన్స్ లో మేము ఎంత ఇంపార్టెంట్
మీరందరూ ఇంపార్టెంట్. ఎందుకంటే మాతో పాటు అమ్మాయితో మీరందరూ జర్నీ చేశారు 50 years. నేను శ్రీధర్. నేను మీ శ్రీవాస్తవి, అందరికీ తెలుసు. సో వైజాగ్ వాస్తవ్యులైన మా తాతగారు వాసుదేవ్ ఆనందరావు గారు, మా నాన్నమ్మ మల్లేశ్వర్ గారు, వాళ్ళ పెద్దబ్బాయి రాజశేఖర్ గారు, ఇంకా ఏలూరు వాస్తవ్యులైన మా తాతగారు బొంగరాలు వీరస్వామి నాయుడు గారు, మా అమ్మమ్మ చంద్రమతి, ఇంకా తల్లిదండ్రుల సమానమైన మా పెద్దమావయ్య బొంగరాల నరసింహరావు గారు, ఇంకా మా పెద్దక్క లక్ష్మీబాయి గారి చిన్న కుమార్తె మా అమ్మగారు జానకి గారు. ఇప్పుడు వీళ్ళకిద్దరికీ ఆహ్వానం చెప్తాం, సరేనా? సౌభాగ్యం శుభ్రంగా అయితే మా ఈ వైవాహిక 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అని ఒక ఇది ఉంది, కహా షురు కహా కథం. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నా 25 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది, 50 సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ అయింది. సో ఎంతో లాంగ్ జర్నీ వీళ్ళందరూ చేశారు. అది ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు మా పిల్లలు. ఒరిజినల్ గా మేము ఎక్కడికైనా వెళ్ళి దూరంగా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు శ్రీధరు భార్గవి అమెరికాలో ఉండిపోవడం, సుధీర్ కూడా ఏదో అకేషన్స్ లో కలుస్తుంది, మీరందరూ కలుస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు. ఇందువల్ల ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్ ఒక చిన్నది రాశాను. షేర్ విత్ యూ. గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ ఆఫ్ మిస్టర్ రాజశేఖర్ అండ్ మిసెస్ జానకి 1974 to 2024. సో మిస్టర్ రాజశేఖర్ eldest son of కాసులదేవి ఆనందరావు గారు అండ్ మల్లేశ్వరి గారు, youngest daughter of బొంగరాల వీరస్వామి నాయుడు గారు అండ్ చంద్రమతి. బొంగరాల వీరస్వామి నాయుడు గారు. Okay, in this regard I want to
జానకి పతికాగలని ఆనాడు ఆనాడెవరు అనుకోలేని ఈనాడు మనకు నిజమైనది 2024. వీళ్ళ వల్ల నాకు దగ్గర 50 lakhs ప్రాబ్లం అది. ఇప్పటి వరకు వీడియో అంతా కూడా ఒరిజినల్గానే ఉంచేసాను. ఎందుకంటే రిలేటివ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అండ్ ఎవ్రీథింగ్ ఒరిజినల్గా ఉంది, వినడానికి చూడటానికి కూడా బాగుంది కదా అని చెప్పేసి ఒరిజినల్ వీడియో అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాను. అండ్ మెయిన్లీ ఫ్యామిలీ మెమరీస్ అనేవి సేవ్ చేసుకోవడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మ్యాక్సిమం వీడియో అంతా కూడా ఒరిజినల్గానే ఉంచేసాను. వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలనిపించలేదు, ఒరిజినల్గానే అలా ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ట్రీ మొత్తం అందరూ నేమ్స్ రాసిన తర్వాత ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలకు పెద్దవాళ్ళకి కొంచెం గేమ్స్ అనేవి కండక్ట్ చేశారన్నమాట. అంటే చిన్న చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్స్కి తగ్గట్టుగా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా సరదాగా అయితే జరిగింది ఈవెంట్ అంతా కూడా. మీరు ఫస్ట్ మీ మదర్ దగ్గరికి వెళ్ళి మొబైల్లో మీ ఫోటో చూసి గేమ్స్ అలా అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి అనమాట, తను డ్యాన్స్ అయితే మాత్రం అదరగొట్టేసింది. ఇక్కడ కాపీరైట్ వచ్చేస్తుంది కాబట్టి మ్యూజిక్ అనేది ఉంచట్లేదు. ఐ మీన్ ఒరిజినల్ సాంగ్స్ ఉంచితే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది కాబట్టి నేను వేరే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈవెంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోని కూడా ఏదో ఒక గేమ్లో కానీ యాక్టివిటీలో కానీ పార్టిసిపేట్ చేయించారు. బట్ నేను వీడియోస్ అనేవి క్లియర్గా అన్నీ అయితే తీయలేకపోయాను, కొన్ని అయితే తీసాను. ఇక్కడ వచ్చేసి మాతో కూడా ఏదో సంథింగ్ గేమ్ అయితే ఆడించారు, జస్ట్ బాల్ గేమ్ ఏదో. ఈ గేమ్లో తను విన్ అయ్యారు, 3 balls కూడా వేసేసారు. ఈ విధంగా ఏ ఒక గేమ్స్ అలాగే యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఓ పక్క లంచ్ టైం అయితే అయిపోయింది. నాకు ఏ వీడియోస్లో అయినా సరే లంచ్ రెసిపీస్ని కవర్ చేయడం అనేది చాలా ఇష్టం. సో ఇక్కడ కూడా అలా వీడియో అయితే తీసాను అనమాట, లంచ్ రెసిపీస్ కూడా. ఈ సెలబ్రేషన్ కూడా కార్తీక మాసంలో జరిగిందనమాట. సో ఇక్కడ
నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ రెసిపీస్, అలాగే వెజ్ ఫుడ్ వాళ్ళకి సపరేట్గా వెజ్ కూడా ఉండింది. అన్ని రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక మేము లంచ్ అయితే చేసేస్తున్నాం. ఈవెంట్ మొత్తం తీయాలంటే చాలా 1 డే మొత్తం ఉన్నాయన్నమాట. బట్ నేను కొన్ని క్లిప్సే తీసాను. ఫైనల్గా గిఫ్ట్స్ అయితే తీసుకుని వచ్చేసాం. మా ఇంటికి వచ్చిన తర్వాత మోక్షిత గిఫ్ట్ని ఓపెన్ చేసి ఏంటి అనేది కూడా చూపించేస్తుంది. రిటర్న్ గిఫ్ట్ వచ్చేసరికి ఇదన్నమాట. అండ్ గేమ్స్ ఇవే కండక్ట్ చేశారని కదా, వాటిలో కూడా చాలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. బట్ అవన్నీ నాకు వీడియో చూపించడానికి అవ్వలేదు, ఇవి మాత్రం తీసాను. గేమ్స్లోను యాక్టివిటీలోను విన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చిన్న గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. చాలా సరదాగా జరిగింది ఈవెంట్ అయితే మాత్రం. మోక్షి రిటర్న్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు పక్కన కనిపిస్తున్నాయి కదా చిన్నవి, అవన్నీ కూడా గేమ్స్లోను యాక్టివిటీలోను వచ్చినవి అనమాట. నాకు ఒక గిఫ్ట్, అలాగే మోక్షికి అండ్ మా అత్తయ్య గారికి మొత్తం అందరికీ కూడా ఏదో ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. మొత్తానికి ఈవెంట్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ మా ఫ్యామిలీ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.